పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. విపక్షాల నినాదాల మధ్య లోక్సభ, రాజ్యసభల్లో ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి. అయితే అదానీ లంచం వ్యవహారంపై చర్చ చేపట్టాలంటూ విపక్ష ఎంపీలు నినాదాలు చేయడంతో ఉభయ సభలు ఒక రోజంతా వాయిదా పడ్డాయి. దీంతో ఉభయ సభలు తిరిగి బుధవారం ప్రారంభమవనున్నాయి. విశాఖ రైల్వే జోన్ బిల్డింగ్ నమూనా విడుదల చేశారు మంత్రి నారా లోకేష్. బిల్డింగ్ నమూనాల ఫోటోలు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. 12 అంతస్తుల్లో నిర్మాణం కానున్న రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి 149 కోట్ల రూపాయలతో రైల్వే శాఖ టెండర్లకు పిలిచింది. ఈ నెల 29న మోడీ విశాఖ పర్యటనలో రైల్వే జోన్ ఆఫీసుకు శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయి. రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. విచారణకు రావాలని ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో హాజరు కావడానికి సమయం కావాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆర్జీవీ. తనపై 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు ఆర్జీవీ కోయంబత్తూరులో ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేటీఆర్ ధర్నా ప్రాంగణం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ తలపెట్టిన మహాధర్నాకు వ్యతిరేకంగా గిరిజన సంఘాలు, బీసీ సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. గిరిజనుల మధ్య చిచ్చుపెట్టి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని కేటీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ధర్నాను అడ్డుకుని తీద్దామంటున్నారు. హైకోర్టు ఉత్తర్వులతో కేటీఆర్ మహాధర్నాకు షరతులు కూడా అనుమతి ఇచ్చారు. విజయవాడ ధర్నా చౌక్ లో వాలంటీర్లు ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. తమను ఉద్యోగాల్లోకి తీసుకునే వరకు పోరాటం చేస్తామని అంటున్నారు. ధర్నాలో మహిళా వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజామాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల కుమార్తెతో పాటు తండ్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాలు వెలికి తీసేందుకు గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలోని వన్ని చౌరస్తాకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డిహెచ్ఎల్ సంస్థకు చెందిన బోయింగ్ 737 రవాణా విమానం లిథువేనియాలోని విల్నియస్ ఎయిర్పోర్టు సమీపంలో జనవాసాలపై కుప్పకూలింది. ఈ విమానం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు సమీపంలోని లిప్ కాలనీస్ అనే ప్రాంతంలో పడిపోయింది. లిథువేనియా కాలమానం ప్రకారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం మాత్రం ఈ విమానం కూలిన ఇళ్లలోని ప్రజలు సురక్షితంగానే ఉన్నారని పేర్కొంది. మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ మద్దతిస్తామంటూ ఎన్సీపీ నేత అజిత్ పవార్ చెప్పినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిపై ఢిల్లీలో కీలక భేటీ జరగనుంది. అగ్రనేతల భేటీ తర్వాత కొత్త సీఎం ఎవరన్నది తెలిసే అవకాశం ఉంది. హౌసింగ్ సొసైటీలకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీలకు భూముల కేటాయింపును రద్దు చేసింది. దేశవ్యాప్తంగానే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ లోనూ భూముల కేటాయింపు రద్దు చేసింది. ప్రభుత్వానికి సొసైటీలు కట్టిన డబ్బులు వెనక్కు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తీర్పును వెలువరించారు. ఆకలి మీద ఉన్న పులిల ఆస్ట్రేలియాపై విరుచుకుపడ్డారు టీమిండియా ఆటగాళ్లు. ఘోర పరాభవాలు, అంతకు మించిన విమర్శలకు సమాధానం చెప్పారు. తమేంటో మరోసారి నిరూపించుకున్నారు. ఆస్ట్రేలియాను తమ సొంత గడ్డపై చిత్తు చేస్తున్నారు. పాత్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయం దాదాపు ఖాయమైంది.